కీర్తనగాడు చెప్తున్నాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెడుచున్నాను. నువ్వు ఎలా ఉండొద్దు? మౌనంగా ఉండకుండా నా మనవి ఆలకించు. ఇప్పుడు కనుక నీవు మౌనంగా ఉన్నావంటే నా మొర్రకి సమాధానం ఇవ్వకుండా, నేను మొరపెడుతున్న ఈ సమయంలో నువ్వు కనుక నా మనవి ఆలకించకుండా పక్కకు తోసేస్తే, నా ప్రార్థన వినకపోతే నా బతుకు ఎలా ఉంటుందంటే సమాధిలోకి దిగిపోయిన వారిలాగా అవుతుంది నా బతుకు. అంటే చచ్చిన వారిలాగా అవుతుంది నా బతుకు. అయ్యా దేవా, మౌనంగా ఉండొద్దు అయ్యా. ఇప్పుడు నా మొర్ర ఆలకించి నా మనవికి సమాధానం ఇవ్వు. ఈరోజు నా ప్రభు మౌనంగా ఉండడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఆయన మౌనంగా ఉండకుండా సమాధానం ఇచ్చును గాక. నీ మనవి ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, మౌనంగా ఉండడు. నీ మనవి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు చూస్తున్నట్టుగా పోడట. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మౌనంగా నాకెందుకు అని పట్టించుకోకుండా ఉన్నాడంట. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవి పెట్టి ఆలకిస్తాడట, మౌనంగా ఉండకుండా. నీ ప్రార్థన అంతా విని నీ మొర్రకి, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడట. అదే స్తోత్రం కలుగును గాక.